వైసీపీ హయాంలో దగాపడ్డ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అంటున్నారు. మార్కాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కందుల నారాయణ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వెతకాలనుకున్న సామెతగా ఓడిన చోటే గెలిచి తన సత్తాను చాటేందుకు మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచేందుకు ప్రజలకు ఇస్తున్న హామీలు ఏమిటో ఆయన అడిగి తెలుసు. ప్రస్తుతం అంటున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎంతో నమ్మకంతో కార్యకర్తలు మా అధిష్టానం నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అమ్ము చేయకుండా నేను అనునిత్యం ప్రజల్లోనే తిరుగుతా ఉన్నాను. ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ప్రజలు అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నమాట వాస్తవం. ఈ దగాకోరు ప్రభుత్వంలో దగాపడ్డ ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ముఖ్యంగా మా మార్కాపురం ప్రాంతానికి సంబంధించినంత వరకు వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి, జిల్లా ఒకటి. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ను 85-90% కంప్లీట్ చేయించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10-15% పూర్తి చేసేదానికి 5 సంవత్సరాల నుంచి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పింది. 5 సంవత్సరాలు పబ్బం గడిపి ఈ రోడ్డుకి టన్నల్ దూరే ఒక బొక్క కొట్టి మేము టన్నల్ పూర్తి చేశామని చెప్పి ఆర్భాటంగా ఓపెనింగ్ చేసుకొని పోవటం జరిగింది. మార్కాపురం జిల్లా కావాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి విగ్రహం మీద నుంచి సాక్షాత్తు వాళ్ళ వైఎస్ఆర్ మంత్రే కేకలు పెట్టాడు, మాకు జిల్లా కావాలా, మార్కాపురం జిల్లా చేయాలని. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జిల్లా ఎత్తితే ఆవర్తనం ఉరుకుతా ఉన్నారు. జిల్లా అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జిల్లా చేసే ఉద్దేశం లేదు. ఈ ప్రాంత ప్రజలు ప్రజల యొక్క మనోభావాలు గౌరవించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఏ రూట్ లో వైనాట్ 175 అనేది రీచ్ అవుతారో మాకైతే అర్థం కాదు. మేము ఎందుకు మరి వాళ్ళు అంతలా చెప్పుకుంటున్నారో, మరి ఏమి సంక్షేమాలు చేసిందో, ఏమి అభివృద్ధి చేసిందో, ఈ చేత ఇంత పెడుతుంటే ఈ చేత ఇంత తింటుంటివి. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ రావడం తథ్యము. టీడీపీ గవర్నమెంట్ రాగానే మార్కాపురం జిల్లా కేంద్రం చేయటం, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటి అందించే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఇది. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో శ్రీనివాస్, HM TV.